త్రిశూర్ పూరం. ఇది ఉత్సవం కాదు, మహోత్సవం. త్రిశూర్ పూరం దేవుని సొంత దేశంగా భావించే కేరళలో జరిగే దేవతల పండుగ. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో పౌర్ణమికి 7 రోజుల ముందు మొదలయ్యే ఈ సాంప్రదాయ వేడుక సందర్భంగా త్రిశూర్లో ఆధ్యాత్మిక పరిమళం వెల్లువరుస్తుంది. అసలేమిటి పూరం, ఎందుకు జరుపుతారు, దీని వెనుకున్న చరిత్రేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిశూర్ పూరం వేడుక ఆవిర్భావమే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు త్రిశూర్ జిల్లాలోని ఆలయాలన్నీ ఈ ఆరట్టుపుల పూరంలో పాల్గొనేవి. ఓ ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీ వడక్కునాథన్ ఆలయ సిబ్బంది సమయానికి ఆరట్టుపులకు చేరుకోలేకపోయారు. కానీ అసలు కారణమేమిటో తెలుసుకోకుండా త్రిశూర్కు చెందిన బృందాన్ని వేడుకల నుంచి బహిష్కరించారు. దీన్ని అవమానంగా భావించారు వడక్కునాథన్ ఆలయ అధికారులు. ప్రత్యేక పూరం. వడక్కునాథన్ ఆలయ అధికారులు తమ ఆలయానికి ప్రత్యేకంగా పూరం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. అయితే వీరితో మిగతా ఆలయాల అధికారులు కలిసి రానందున ఈ పూరం ఎక్కువ కాలం కొనసాగలేదు. 18వ శతాబ్దం ఆరంభంలో కొచ్చిన్ రాజవంశానికి చెందిన శ్రీరామవర్మ పాలన ప్రారంభమైంది. ఈయన్ను శాక్తాన్ తంబురాన్ అని ప్రజలు గౌరవంగా పిలుచుకునేవారు. అంటే శక్తివంతుడైన పాలకుడు అన్నమాట. శ్రీరామవర్మకు వడక్కునాథన్ ఆరాధ్య దైవం. ఈయనకు లలిత కళలన్నా సంస్కృతి సంప్రదాయాలన్నా ఎనలేని అభిమానం. త్రిశూర్ పూరం గురించి తెలుసుకున్న ఆయన తిరిగి ఆ పండుగను నిర్వహించడానికి పూనుకున్నారు. అలా త్రిశూర్ పూరం పునః ప్రారంభమైంది. దాదాపు 200 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా త్రిశూర్ పూరం ఖ్యాతికెక్కింది. వర్ణించ సాధ్యం కాని వైభవం, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేసే కేరళలో వడక్కునాథన్ ఆలయం వేదికగా జరిగే పూరంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంత గొప్ప పూరం మరెక్కడా జరగదు. ఇంత ఘనమైన పూరం మరెక్కడా కానరాదు. అందుకే ఈ వేడుకలు చూడ్డానికి దేశ విదేశాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. త్రిశూర్ పూరం పండుగ వైభవాన్ని వర్ణించడం అసాధ్యం. త్రిశూర్ పూరం ఎలా జరుపుకుంటారు? ఈ వేడుక జరిగేది శ్రీ వడక్కునాథన్ అంటే శివుడి ఆలయంలోనే అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల దేవీ దేవతలందరూ ఇందులో పాలు పంచుకుంటారు. దాదాపు 10 గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగుతూ త్రిశూర్కు చేరుకుంటాయి. వడక్కునాథన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ తర్వాత ఆలయం సమీపంలోని తెక్కిన్కాడు మైదానంలో అంగరంగ వైభవంగా పూరం వేడుకలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. త్రిశూర్ పూరం వేడుకలకు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. కేరళలో పేరొందిన కళాకారులంతా త్రిశూర్కు వస్తారు. పంచవాద్య, చండామేళం, కళాకారుల బృందాలు సాధనలో నిమగ్నమవుతాయి. ప్రతి ఏడాది జరిగే ఉత్సవమే అయినా ఏటికేడు రెట్టించిన ఉత్సాహం, అనిర్వచనీయమైన ఆనందం. అదే త్రిశూర్ పూరం ప్రత్యేకం. గజరాజుల ఊరేగింపు. వడక్కునాథన్ ఆలయం ఎదుట శోభాయమానంగా అలంకరించబడిన గజరాజులు ఈ వేడుకలో పాల్గొంటాయి. విశేషమేమిటంటే గజరాజుల అలంకరణ కోసం ప్రతి ఏడాది కొత్త వస్తువులనే ఉపయోగిస్తారు. ఊరేగింపులో పాల్గొనే గజరాజులకు ప్రత్యేక వైద్య బృందం వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఇక వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మేళతాళాలు, సంబరాల గురించి చెప్పడానికి మాటలు చాలవు. సామాజిక సమానతకు ప్రతీక. త్రిశూర్ పూరం ప్రత్యేకత ఏమిటంటే ఈ వేడుక కేవలం బ్రాహ్మణ దేవాలయాలు మాత్రమే కాకుండా అన్ని కులాల దేవాలయాలను కలిపే ఒక సాంఘిక సమానత్వ ఉత్సవం. ప్రజల మధ్య కులమత విభేదాలు లేకుండా అందరూ పాల్గొనగలిగే విధంగా రూపొందించిన అరుదైన మహోత్సవం. త్రిశూర్ పూరం అనేది కేవలం ఆలయ ఉత్సవం మాత్రమే కాదు, భిన్న దేవతల ఏకత్వానికి, ప్రజల భాగస్వామ్యానికి, కళల ఉత్కృష్టతకు నిలువెత్తు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఈ పూరం భక్తి, సంగీతం, కళ, సామరస్యానికి మేళవింపు. అసలు పూరం అంటేనే సమ్మేళనం, సంపూర్ణం, అందరూ కలిసి చేసుకునే అపురూప సంబరం. పూరం అంటే సమూహమని అర్థం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా స్థానికులతో కలిసి సమూహంగా ఏర్పడి ఏడాదికోసారి పరమేశ్వరుణ్ణి సేవించుకోవడమే పూరం పండుగ పరమార్థం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన వైభవం త్రిశూర్ పూరం.